మనకు చాలా మంది రిటైర్మెంట్ ఐఆర్ఏలో ఇన్వెస్ట్ చేయమని చెప్తూ ఉంటారు. ఎందుకు అసలు ఐఆర్ఏ అంటే ఏంటి? ఆల్సో మీరు ఎక్కడో ఒక ట్రెడిషనల్ అండ్ రాత్ ఐఆర్ఏ అని వినే ఉంటారు. అది ఎలా వర్క్ అవుతుందో తెలుసా మీకు? ఈ టర్మ్స్ అని విని కంగారు పడకండి. ఈ వీడియోలో అయితే ఐఆర్ఏ అంటే ఏంటని తెలుసుకుందాం. దాంతోపాటు డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రెడిషనల్ అండ్ రాత్ ఐఆర్ఏ 2024 కాంట్రిబ్యూషన్ లిమిట్స్ కూడా తెలుసుకుందాం. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఒక సీక్రెట్ గురించి మాట్లాడుకుందాం. దీని గురించి చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు. అదే బ్యాక్డోర్ రాత్ ఐఆర్ఏ. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు ఐఆర్ఏ గురించి, రిటైర్మెంట్ సేవింగ్స్ గురించి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు ఐఆర్ఏ అంటే ఏంటి? ఐఆర్ఏ అంటే ఇండివిజువల్ రిటైర్మెంట్ అకౌంట్. ఇది ఒక సేవింగ్స్ అకౌంట్ లాంటిది. సో కాకపోతే దీంట్లో మనీ స్టాక్స్, బాండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో దీనివల్ల సేవింగ్స్ అకౌంట్ కంటే బెటర్ రిటర్న్స్ వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేషనల్ వైడ్గా యావరేజ్ సేవింగ్స్ రేట్ ఇంట్రెస్ట్ వచ్చేసి 0.5%. అంటే ఒక పర్సన్ $10,000 సేవింగ్స్ అకౌంట్లో పెడితే $50 రిటర్న్ మాత్రం వస్తుంది. అదే ఐఆర్ఏకి కాంట్రిబ్యూట్ చేసి ఇన్వెస్ట్ చేస్తే హిస్టారిక్గా 7% రిటర్న్స్ వస్తుంది. అంటే $700. $700 కంపేర్ టు $50 చాలా ఎక్కువ అన్నట్టే కదా. నేను ఇక్కడ మెన్షన్ చేసిన రిటర్న్స్ అనేవి యావరేజ్గా తీసుకున్నాను. అదే మీరు కొంచెం రిస్కీ అసెట్స్లో పెడితే ఈ రిటర్న్స్ అనేవి ఇంకొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అదర్ రిటైర్మెంట్ ఆప్షన్స్ లైక్ 401k లాగా ఇది ఎంప్లాయీతో సంబంధం లేదు. ఏదైనా బ్రోకరేజ్ ఐఆర్ఏ ఆఫర్ చేస్తుందంటే దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసి మీరు మనీ కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఐఆర్ఏ గురించి తెలుసుకుందాం. ఒకటి వచ్చేసి రాత్ ఐఆర్ఏ, రెండోదేమో ట్రెడిషనల్ ఐఆర్ఏ. సో ఫస్ట్ ట్రెడిషనల్ ఐఆర్ఏ గురించి డిస్కస్ చేసుకుందాం. దీనికి కాంట్రిబ్యూట్ చేసే మనీ మీద మనం ట్యాక్స్ పే చేయాలి. అంటే ప్రస్తుతానికి ట్యాక్స్ సేవ్ చేసుకుంటున్నాం, కానీ మనం విత్డ్రా చేసుకునే టైంకి కాంట్రిబ్యూషన్స్ అండ్ గెయిన్స్ మీద ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్కి మీ శాలరీ వచ్చేసి 50k అనుకుంటే దాంట్లో 5k ట్రెడిషనల్ ఐఆర్ఏ కాంట్రిబ్యూట్ చేశారనుకోండి. సో ఆ ఇయర్కి వచ్చేసి మీకు ట్యాక్సబుల్ ఇన్కమ్ వచ్చేసి 45k మాత్రమే. రాత్ ఐఆర్ఏ వచ్చేసి దీనికి ఆపోజిట్. అంటే మీరు కాంట్రిబ్యూట్ చేసే మనీ ఆల్రెడీ ట్యాక్స్డ్. అంటే మీరు విత్డ్రా చేసే టైంకి మీ కాంట్రిబ్యూషన్స్ మీద కానీ లేకపోతే గెయిన్స్ మీద కానీ సింగిల్ డాలర్ కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్స్కి ఐఆర్ఏ అకౌంట్స్కి తేడా ఏంటంటే నార్మల్ ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్స్లో స్టాక్స్ అమ్మి గెయిన్స్ వస్తే ట్యాక్స్ అనేది పే చేయాలి. అదే ఈ ఐఆర్ఏ అకౌంట్స్లో అయితే ఎన్నిసార్లు అయినా స్టాక్స్ అమ్మొచ్చు, కానీ నువ్వు విత్డ్రా చేసినప్పుడు మాత్రమే ట్యాక్స్ కట్టాలి. అది కూడా ట్రెడిషనల్ ఐఆర్ఏ అకౌంట్కి మాత్రమే. అదే రాత్ ఐఆర్ఏకి అయితే అసలు అవసరం కూడా లేదు. ఈ ఐఆర్ఏ అకౌంట్స్ బెనిఫిట్స్ తెలుసుకున్నాం కాబట్టి వాటికి ఉన్న లిమిటేషన్స్ అండ్ కొన్ని ఎక్సెప్షన్స్ కూడా తెలుసుకుందాం. యాజ్ ఆఫ్ 2024 బోత్ ట్రెడిషనల్ అండ్ రాత్ ఐఆర్ఏలో మీరు 7,000 వరకు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అదే మీ ఏజ్ వచ్చేసి 50+ ఉన్నది అనుకోండి, 8,000 వరకు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. మీరు ట్రెడిషనల్ ఐఆర్ఏలో కాంట్రిబ్యూట్ చేయాలంటే ఇన్కమ్ లిమిట్స్ అనేవి ఏమీ లేవు. అదే రాత్ ఐఆర్ఏలో కాంట్రిబ్యూట్ చేయాలంటే కొన్ని ఇన్కమ్ లిమిట్స్ అనేవి ఉన్నాయి. మీరు ఫుల్గా రాత్ ఐఆర్ఏ కాంట్రిబ్యూట్ చేద్దాం అంటే సింగిల్గా ఫైల్ చేస్తుంటే 146k లోపు, అదే మ్యారీడ్ అయి ఉండి జాయింట్గా ఫైల్ చేస్తుంటే 230k లోపు మీ ఇన్కమ్ లిమిట్స్ అనేవి ఉండాలన్నమాట. సో ఈ లిమిట్స్ కంటే మీ ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటే కాంట్రిబ్యూషన్ లిమిట్స్ అనేది ఫేజ్ అవుట్ అవుతూ వస్తుంటాయి. సో మీ ఇన్కమ్ బట్టి మీ కాంట్రిబ్యూషన్ లిమిట్స్ ఎంతో తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో క్యాలిక్యులేటర్ లింక్ ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ లిమిటేషన్ ఆఫ్ దిస్ ఐఆర్ఏ అకౌంట్స్ ని డిస్కస్ చేద్దాం. మీ ట్రెడిషనల్ ఐఆర్ఏలో మీ 59.5 years ఏజ్ వచ్చేంత వరకు విత్డ్రా అనేది చేయకూడదు. అలా కాకుండా చేస్తే 10% పెనాల్టీతో పాటు ట్యాక్సెస్ కూడా పే చేయాల్సి వస్తుంది. అదే రాత్ ఐఆర్ఏ అయితే మీరు చేసిన కాంట్రిబ్యూషన్స్ ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు, కానీ గెయిన్స్ విత్డ్రా చేసుకోవాలంటే 59.5 years ఏజ్ వచ్చేంత వరకు మళ్ళీ ఆగాలి. అలా కాకుండా విత్డ్రా చేసుకుంటే అగైన్ 10% పెనాల్టీ, మళ్ళీ ట్యాక్సెస్ కూడా పే చేయాల్సి వస్తుంది. ట్రెడిషనల్ ఐఆర్ఏ అకౌంట్కి ఇంకో లిమిటేషన్ కూడా ఉంది. అదే రిక్వైర్డ్ మినిమం డిస్ట్రిబ్యూషన్, RMD అంటారు దీన్ని. మీరు ట్రెడిషనల్ అకౌంట్కి కాంట్రిబ్యూట్ చేసినప్పుడు ట్యాక్సెస్ పే చేయలేదు, కానీ ఎప్పుడప్పుడు గవర్నమెంట్ ట్యాక్సెస్ పే చేయాలి కదా. సో అందుకే గవర్నమెంట్ ఒక రూల్ తెచ్చింది. 72 years వచ్చిన దగ్గర నుంచి RMD అనేది స్టార్ట్ అవుతుంది. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 72 years ఈ ట్రెడిషనల్ ఐఆర్ఏలో మీరు విత్డ్రా చేసుకుంటూ రావాలి. ఎంత విత్డ్రా చేసుకుంటూ రావాలనేది మీకు అగైన్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ రెండు అకౌంట్స్కి కామన్గా ఉన్న ఒక ఎక్సెప్షన్ ఏంటంటే మీరు ఫస్ట్ టైం హౌస్ కొంటుంటే $10,000 వితౌట్ ఎనీ పెనాల్టీ విత్డ్రా చేసుకోవచ్చు మీరు. సో ఇంతకీ ఈ రెండాట్లో మనం ఏం చూస్ చేసుకోవాలి? మనం రిటైర్ అయ్యే టైంకి మన ట్యాక్స్ బ్రాకెట్ ఎంత ఉండబోతుందో దాన్ని బట్టి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ ఏజ్ వచ్చేసి ఇప్పుడు 30 years అండ్ మీ శాలరీ వచ్చేసి 50k. మీ ఏజ్ పెరిగే కొద్దీ మీ శాలరీ పెరగబోతుంది. అండ్ మీరు 60 years అప్పుడు రిటైర్ అవ్వను అనుకుంటే రాత్ ఐఆర్ఏ అనేది బెస్ట్, ఎందుకంటే ఇప్పుడు మీరు తక్కువ ట్యాక్సెస్ పే చేస్తున్నారు కాబట్టి. అదే మీరు 60 years తర్వాత రిటైర్ అయ్యే ప్లాన్ ఉంటే మీ ఇన్కమ్ అనేది ఉండదు కాబట్టి లోవర్ ట్యాక్స్ బ్రాకెట్లోకి వస్తారు. సో ఈ కేసులో అయితే ట్రెడిషనల్ ఐఆర్ఏ అనేది బెస్ట్ ఆప్షన్. కొంతమంది ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళు ఇందాక ఇన్కమ్ లిమిట్స్ చూసి వాళ్ళు రాత్ ఐఆర్ఏ ఇన్వెస్ట్ చేయలేరు అనుకోవచ్చు, కానీ దానికోసం ఒక స్మార్ట్ స్ట్రాటజీ ఉంది. దాని పేరే బ్యాక్డోర్ రాత్ ఐఆర్ఏ. దీన్ని వాడుకునే హై ఇన్కమ్ ఎర్నర్స్ కూడా రాత్ ఐఆర్ఏ బెనిఫిట్స్ పొందొచ్చు. ప్రాసెస్ ఏంటంటే ట్రెడిషనల్ ఐఆర్ఏ అకౌంట్కి ఇన్కమ్ లిమిట్స్ లేదు కాబట్టి ఫస్ట్ ఒక అకౌంట్ ఓపెన్ చేసి దానికి కాంట్రిబ్యూట్ చేయండి. తర్వాత ఒక రాత్ ఐఆర్ఏ అకౌంట్ ఓపెన్ చేసి ట్రెడిషనల్ నుంచి రాత్ ఐఆర్ఏకి మనీ కన్వర్ట్ చేయండి. ఈ కన్వర్షన్కి ఎటువంటి ఇన్కమ్ లిమిట్స్ లేవు కాబట్టి లూప్ హోల్ వాడి రాత్ ఐఆర్ఏ బెనిఫిట్స్ పొందొచ్చు. సో ఈ కన్వర్షన్ ప్రాసెస్ వల్ల కొన్ని ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. ఈ రోల్ ఓవర్ చేసే మనీ వచ్చేసి ఆ ఇయర్ ట్యాక్సబుల్ అమౌంట్లోకి వచ్చి యాడ్ అవుతుంది.
మీకు ఆ ఇయర్ ట్యాక్స్ స్లాబ్ ఎంత ఉంటే దాన్ని బట్టి ట్యాక్సెస్ అనేది పే చేయాలి. చివరికి మీరు రాత్ ఆర్ ట్రెడిషనల్ ఐఆర్ ఏది చూస్ చేసుకున్నా కానీ మీ రిటైర్మెంట్ సేవింగ్ గ్రో అవడానికి బెస్ట్ ప్లేస్ ఇది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మీరు ఎలా ట్యాక్స్ పే చేస్తారని. ఇంకొక కాషన్ ఏంటంటే రిటైర్మెంట్ అకౌంట్స్ అనేవి అమెరికాలో సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళకి చాలా బెనిఫిషియల్. అలా కాకుండా త్వరలో ఇండియా వెళ్ళిపోయే ప్లాన్స్ ఉంటే నార్మల్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ సజెస్ట్ చేస్తాను నేను. మీకు ఇండియా మూవ్ అయిపోయే ప్లాన్స్ ఉన్నా కానీ మీకు పిల్లలు ఉండి వాళ్ళు ఇక్కడే సెటిల్ అవుదాం అనుకుంటే మాత్రం రాత్ ఐఆర్ఏలో ట్యాక్స్ ఫ్రీగా మనీని గ్రో చేసి వాళ్ళకి ఇన్హెరిటెన్స్ కింద ఇవ్వచ్చు. సో నెక్స్ట్ వీడియోలో అయితే 401k అండ్ హెచ్ఎస్ఏ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.